అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కోపం వచ్చింది. అవును, మీరు వినేది నిజమే. ఎందుకు కోవలక్ష్మి అంత సీరియస్ కావాల్సి వచ్చింది? ఎందుకోసం కోవలక్ష్మి మేడం నేరుగా కలెక్టరేట్ పోయి ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది? మనతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉంది. సారీ, మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. ఏంటి మేడం సీరియస్ అయ్యాను ఒకటేసారి? అంతకుముందు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండ్రు, తర్వాత జడ్పీ చైర్మన్ చేసిండ్రు, చాలా శాంతంగా ఉండే. ఈరోజు ఎందుకు కోపడవలసి వచ్చింది? కోపానికి అంటే ఇప్పుడు మేము ఒక ఆదివాసీ మహిళ అండి. నేను గతంలో నుంచి కూడా, నేను ఇప్పుడు కాదు రాజకీయాలు, దాదాపు 36 సంవత్సరాలుగా నేను యథావిధిగా, నేను చిన్న స్థాయి నుంచి వాస్తవంగా ఎంపీటీసీ స్థాయి నుంచి అంటే ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఒక జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కావచ్చు, 2 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో నాకు ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ సార్ క్యాబినెట్ని కూడా నాకు సహాయ మంత్రి కూడా ఇచ్చారు. నేను అందరితోని కూడా ఎవరితోని కూడా ఇప్పుడు కూడా మేము ఒక మాట, మేము వేరే వార్డు అసలు మేము వాడడం కూడా వాస్తవంగా, ఎవరిని కూడా తిట్టడం అనేది కూడా మాకు వాస్తవంగా రాదు కూడా వాస్తవంగా. కానీ నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం రాలేదు. సరే, ఏ ప్రభుత్వాలైనా కూడా చట్టాలకి వాళ్ళు పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, ఒక మంత్రి వస్తున్నారంటే జిల్లా మంత్రి, ఒక కాంగ్రెస్ వాళ్ళకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఇప్పుడు మేము కూడా ఒక చట్టసభలో ఇవాళ మా ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించేసి ఇవాళ చట్టసభలో పంపించిన తర్వాత, ఇవాళ చట్టసభలో మేము మాట్లాడితే అక్కడ మాట్లాడతాం కావచ్చు, కానీ సమానంగా చూడాలి కదా. ఇవాళ ఎవరికైతే చట్టసభలో మేము గెలిచిన తర్వాత, ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఈరోజు చాలా చులకనగా, నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత, ఇది మారుమూల ప్రాంతం, ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతం, ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతంలో కూడా సరే, ఈ ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ కూడా మేము తిరుగుతున్నాం, నైట్ కానీ డే కానీ 24 గంటలు మేము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి, ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి, ఈ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు మరి కనీసం నాకు ఒక ఎస్కార్డ్, నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు ఎస్కార్డ్ బంద్ చేయండి, ఆమెకు పెట్టద్దు అని ఇదే విశ్వప్రసాద్, తర్వాత సామ్నాయక్, ఆమెకు ఎస్కార్డ్ పెట్టొద్దు అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు నేను ఒక ఆదివాసీ మంత్రి, ఆమె సీతక్క గారిని అడుగుతున్నా, నేను నీకు ఆ 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉండే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, నీకు ఏ ఫండ్స్ ఇవ్వలేదు చెప్పమ్మా సీతక్క గారు? తర్వాత నీకు ఎందుకు ఎస్కార్డ్ పెట్టలేదమ్మా చెప్పు? నీకు ఎస్కార్డ్ పెట్టారు, నీకు అభివృద్ధి చేయడానికి ఫండ్స్ పెట్టారు, నీకు మన ఒక్క కాన్స్టిట్యున్సీకి, ములుగు జిల్లాకి ఒకటే కాన్స్టిట్యున్సీకి నీకు జిల్లా ఇచ్చారు, జిల్లా ఇచ్చిన తర్వాత నీకు ఒకటే కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మరి అంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా మరి ఇక్కడ ఈరోజు నా మీద ఒక వివక్ష, నా మీద కక్ష అంటే, ఈరోజు పార్టీలు చేంజ్ కావడం అనేది అది ఒక్కొక్కరు పట్టుకొని ఒక వ్యక్తి ఒక మనోభావాలకి దెబ్బతీసినట్టు. నేను ఎప్పుడు కూడా ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు, బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉంటాను అని నేను ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను. చెప్పినా కూడా పదే పదే మమ్మల్ని చాలా హింసించడము, ఇక్కడ ఏ పనులు కూడా జరగనీయకపోవడము. ఇప్పటి వరకు కూడా మేము గెలిచి 7 నెలలు అవుతున్నాము. మా ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి అయితే ఇప్పటి వరకు పాపం అప్లికేషన్లు తీసుకొస్తున్నారు మన ప్రజా సమస్యల మీద. మేము ఇక్కడ స్పందించాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ మంత్రి ఉన్నా కూడా మేము ఎమ్మెల్యేలము, ఆమె ఇన్ఛార్జ్ మంత్రి, ఆమె దగ్గర మేము ఏ అప్లికేషన్ తీసుకపోతే కూడా ఆమె ఇక్కడ పని చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి తీసుకొని చర్చించి అధికారులతోని, కలెక్టర్ గారితోని చర్చించేసి పెట్టని. మేము కూడా కాదనట్లేదు, మేము సహకరిస్తున్నాం. మొన్న ఇంతకుముందు కూడా మీటింగ్ పెట్టినప్పుడు మేము ఎమ్మెల్యేలుగా మేము పోయినాం. మా ప్రజా సమస్య ఇక్కడ ఇవాళ మా ప్రాజెక్టు గురించి కావచ్చు, అది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ ప్రాజెక్టు ఈ సంవత్సరం గిట్ట రిపేర్ చేయకపోతే అది పలిగిపోయే పరిస్థితి ఉంది. దాని కింద ఉన్న వాళ్ళు ఎన్ని ఊర్లు కొట్టుకపోతాయి, దాన్ని ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే
మన ఏది ప్రాజెక్ట్ నియమించారు, దానికి కనీసం రిపేర్ లేదు. సరే గతంలో కూడా మేము చెప్పాం కానీ అది కాలేదు, చేద్దాం అన్నట్టు ఇప్పుడు కూడా తొందర చేయండి. ఏ ప్రభుత్వాలు అయితే ఏంది, ఇక్కడ ఉన్న సమస్యలు మేము చెప్తున్నామని చెప్పాం. ఏదైతే బట్టివాగు కెనాల్స్ కావచ్చు, ఇటు రోడ్స్ కావచ్చు, ఇప్పుడు పోతే ఆసిఫాబాద్ నుంచి అయితే దాదాపు అస్నాపూర్ వరకు ఎంత రోడ్డు ఎంత దళిద్రంగా ఉంది చెప్పండి. గతంలో ప్రభుత్వంలో మేము మరి ఎమ్మెల్యే హాతం సకుదా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అయితే దాదాపు ఇది మన అస్నాపూర్ వరకు మాకు రోడ్ బాగా ఖరాబ్ అంటే బాగా ఖరాబ్ ఉంది. ఇవాళ చూస్తే అసలు మనం ఒక రోజు పోతేనే మనము ఇబ్బంది పడుతున్నాం, ఒక 4 రోజులకు ఒకసారి మనం తిరుగుతూనే. మరి రోజు బైకుల్లో పట్టుకొని రోజు బైకులలో పోతున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది. చెప్పంగా మొన్న స్టార్ట్ చేస్తారు. ఇది వర్షాకాలం ఉంటే ఆమరేసినా కూడా ఉండదు, వెళ్ళిపోతుంది, తొందర వెళ్ళిపోతుంది, మళ్ళీ తొందరనే ఖరాబ్ అయిపోతున్నాయి. కానీ ఏదేమైనా కూడా తొందర చేయండి అని మేము మన ఎవరు సీతక్క గారి కూడా ఇన్ఛార్జ్ ఉండే ఆదివాసీ మహిళ కోవ లక్ష్మి, అవును, అంటే నేను ఆదివాసీ మహిళనని కూడా మర్చిపోయి ప్రోటోకాల్ పాటించట్లేదు, నన్ను పిలవట్లేదు, ఇదే పరిస్థితి ఉంటే నీకు జిల్లాకు రాని అని హెచ్చరిస్తున్నా. దీనికి కట్టుబడి ఉన్నారా ఏంది, అసలు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? అంటే వాస్తవంగా చెప్పాలంటే నిన్న నాకు చాలా బాధాకరం అండి. నిన్న వాస్తవంగా చెప్పాలంటే ఏవైతే మేము మా జిల్లాలో ఇవాళ నిన్న 3 కస్తూర్బా స్కూల్స్ ఇనాగ్రేషన్ పెట్టాం. ఇది మన గంగాపూర్ కానీ తర్వాత ఇటు లింగాపూర్లో ఇప్పుడే ఇక్కడ ఉండే పెద్ద మనిషి పోయింది ఇప్పుడే. ఆయన పాపము ఆయన సొంత పట్టా ల్యాండ్ ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పాపము ఒకటే అన్నాడు, బాయ్ నువ్వు చెప్తే నీ మండలి తెచ్చినావు, మా మండలి లింగాపూర్ మండలి చేసినావు, ఆ స్కూల్ జాగాకి నేను పట్టాలు అంటిస్తా, కానీ నా కోడలికి అక్కడ కనీసం కుక్కు ఒక అటెండర్ 2 పోస్టులు ఇప్పి బాయి నేను 5 ఎకరాల భూమి ఇస్తాను. పాపం 5 ఎకరాల భూమి ఇచ్చిండు, అక్కడ కస్తూర్బా కంప్లీట్ చేయించినాము. ఇట్లాంటివి కూడా మేము నచ్చ చెప్పేసి స్కూల్స్ బిల్డింగ్స్ కూడా అన్ని కంప్లీట్ చేసాం. తర్వాత ఏది నిన్న నవీగంలో ఫస్ట్ స్టార్టింగ్ అంటే కార్నర్ అయిన తర్వాత మన దగ్గర నవీగంకి వచ్చారు. నవీగంకి వస్తే మొత్తం టోటల్గా కూడా సరే ఫ్లెక్సీలు పెట్టు అంటే పెట్టని వాళ్ళ కాంగ్రెస్ సంబంధించి కార్యకర్తలు పెట్టి ఉండొచ్చు. మేము దానికి ఎలాంటి కూడా మేము మాట్లాడడం కూడా అసలు. అయితే రోడ్ మీద నుంచి అయితే దాదాపు ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో సబ్ సెంటర్ వరకు స్కూల్ వరకు మొత్తం కాంగ్రెస్ జెండాలు, చేయి గుర్తు కాంగ్రెస్ జెండాలు, మొత్తం చేయి గుర్తు జెండా. అంటే ఎలక్షన్ ఉందండి చెప్పండి. ఇప్పుడు సరే పోనీ సబ్ సెంటర్ ఇక్కడ ఇది స్కూల్ గ్రౌండ్ లోపటే ఉంది, స్కూల్ కాంపౌండ్ వాళ్ళ లోపటే సబ్ సెంటర్ ఉంది, అక్కడ ఇనాగ్రేషన్. స్కూల్ గేట్ వరకు కూడా కాంగ్రెస్ చేయి గుర్తు జెండాలు ఒకటి. తర్వాత లోపట మళ్ళీ దాని ఎదురుగానే స్కూల్ లోపటనే కాంగ్రెస్ కార్యకర్తలు మేడం గారికి సన్మాన సభ పెట్టారు. ఆ సన్మాన సభ పెట్టడంలో దాంట్లో సరే పెట్టారు, మాకు కూడా సంతోషం. మేము కూడా ఎమ్మెల్యేం కదండి, కాంగ్రెస్ వాళ్ళకి మేము ఎమ్మెల్యే కదా. ఇప్పుడు సీతక్క అందరికీ మంత్రి ఎట్లనో మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము ఎమ్మెల్యే కదా, అవునా కదా, ఎమ్మెల్యేని కదా. కనీసం పోనీ మాకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. లేదు సరే పోనీ ఇవ్వకపోనీ వాళ్ళ పార్టీ పరంగా పెట్టుకున్నారు, బయట పెట్టుకోవాలి కదా. గ్రౌండ్ లోపల స్కూల్లో వాళ్ళు టెంట్ వేసేసి స్టేజ్ వేసేసి వాళ్ళు వెనకాల బ్యానర్ పెట్టేసి వీటికి కూడా కాంగ్రెస్ జెండాలు చేతి గుర్తు జెండాలే పెట్టారు. వీడియో కూడా ఉంది, మీరు చూడండి, మేము కావాలని చెప్పట్లేదు. అంటే ఇవాళ ఒక మంత్రిగా సీతక్క గారు, నేను ఒక ఆదివాసీ మహిళ, ఆమె ఒక ఆదివాసీ మహిళ, ఇవాళ ఆమె గౌరవిస్తాం, ఆమె రావాలి, మేము రావద్దనట్లేదు, రావాలి. కానీ ఎవరైతే ఇక్కడ ఉన్న నాయకులు ఇవాళ విశ్వప్రసాద్ కావచ్చు, ఈవెన్ ఎవరు మన సామ్నాయక్ కావచ్చు, ఇప్పుడు ఆయన నాతో ఓడిపోయిన క్యాండిడేట్ ఒకరు, తర్వాత ప్లస్ ఈయన పార్టీ ఇన్ఛార్జ్, సరే వాళ్ళిద్దరు కూడా పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకొని మేము కాదనట్లేదు. వాళ్ళు ఎన్ని జెండాలు పెట్టని, ఎన్ని ఫ్లెక్సీలు పెట్టని, ఎన్ని అక్కడ బాజా భజంత్రులు పెట్టని మేమేమన్నాం. కానీ ఇవాళ అధికార ప్రోగ్రామ్స్ ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ పెట్టాలా, మంత్రి గారిని ఆహ్వానించాలా. ఇవాళ నేను సభాధ్యక్షులు ఎమ్మెల్యే, ఇక్కడ సభాధ్యక్షులుగా నేను ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ వస్తున్న మన మంత్రి గారు వస్తున్నారంటే మేము ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్, అధికార ప్రోగ్రామ్స్, నేను పార్టీ ప్రోగ్రామ్స్ అనట్లేదు, అధికార ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యేనే అధికారం. ఎమ్మెల్యే పెట్టకుండా వీళ్ళు విశ్వప్రసాద్ ఆయన ప్రోగ్రామ్స్ అందరి అధికారులను పిలిపించుకొని ఎక్కడ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి చెప్పండి, ఎవరెవరు అన్ని హాల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించుకొని కూర్చొని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని అందరు ఫైనల్ చేసేసి ఈయన షెడ్యూల్ తయారు చేయడం ఏంటి? ఈయన ఎవరండి చెప్పండి?
మా కోపం రాదో చెప్పండి? అంటే వీళ్ళు ఎట్లా అవమానపరుస్తున్నారు చెప్పండి? ఇవాళ ఒక ఆదివాసీ మహిళ నిజంగా నేను కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఒక ఆదివాసీ మంత్రి కనీసం ఆమె వెళ్ళిపోయిందంటే మరి సరే పోనీ, ఆమె కూడా ఏం బాధ అనిపించింది. వాస్తవంగా వీళ్ళు అక్కడ ఆమె చూసింది, ప్రజెంట్ చూసింది, ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసింది. నిజం ఇది వాస్తవం అని వెళ్ళిపోవచ్చు కదా. మొత్తం కూడా టోటల్ అన్ని ఇనాగ్రేషన్స్ వెళ్ళిపోయింది, మేమేమనలేదు. కానీ ఈరోజు ఎంతవరకు మాకు న్యాయం చేసినట్టు చెప్పండి? ఇప్పుడు అధికార ప్రోగ్రామ్స్ విశ్వప్రసాద్ ఆయన షెడ్యూల్ తయారు చేసేసి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని అడిగాం మేము మొన్న కూడా ఈ ప్రోగ్రామ్స్ నాకు తెలీదు, హైదరాబాద్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు షెడ్యూల్ తయారు చేసిండ్రు, ఇట్లా మేడం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంత్రి గారు వస్తున్నారు అని నాకు ఆర్డీఓ గారు ఫోన్ చేశారు. ఆర్డీఓ గారు ఫోన్ చేస్తే ఏం ప్రోగ్రామ్స్ అని అడిగాం. ఏం ప్రోగ్రామ్స్ అంటే ఇట్లా ఇనాగ్రేషన్స్, స్కూల్స్ ఇవి అవి పెట్టారు మేడం, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని పెట్టారు. పెట్టేస్తే నేనేమన్నా అంటే సరే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ నేను ఎమ్మెల్యే, నాకు చెప్పకుండా నాకు అడగకుండా వీళ్ళు ఎట్లా పెడతారు? అవునా కాదు చెప్పు? నేను ఎమ్మెల్యేగా ఇక్కడ, మరి నాకు అడగకుండా ఎట్లా పెడతారు అనేసి నేను కలెక్టర్ గారికి, నేను ఆర్డీఓ గారికి ఫోన్ కట్ చేసేసి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు మీకు ఇంత ముందు కూడా చెప్పాము, మేము సహకరిస్తాం, 100% సహకరిస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం అంతా కూడా పూర్ నియోజకవర్గం, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, బ్రిడ్జులు లేవు, చాలా అభివృద్ధి చేసే చాలా ఉంది. కాబట్టి 100% సీతక్క గారిని ఆహ్వానిస్తాం, మంత్రి గారు ఎన్నిసార్లు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం, మేము కూడా వెంట ఉంటాం అనేసి మేము కలెక్టర్ గారు కూడా మాట్లాడినాను. అయితే కలెక్టర్ గారు ఇదేంది చెప్పండి అంటే, కలెక్టర్ గారు అన్న అయ్యో మేడం మీ దగ్గర రాలేదా అధికారులు, మీకు మీ దగ్గర వచ్చి మరి ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పలేదా అని చెప్పేసి, నాకు ఎవరు రాలేదు సార్ అంటే, మళ్ళీ అప్పుడు వాళ్ళని పంపించారు నా దగ్గరికి. పంపిస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఇది మన వీళ్ళు కస్తూర్బా వీళ్ళు ఉన్నారు కదా ఆ డిపార్ట్మెంటు, వాళ్ళు వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వాళ్ళు వస్తే, సరే ఏం పెడుతున్నారు అంటే ఇవి పెడుతున్నాం మేడం అంటే, సరే పెట్టండి, పెడితే మంచిది కదా, వస్తే మంచిది కదా, ఇంకా కావాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి పెట్టండి అని చెప్పాం. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అధికారులతో మీటింగ్ పెట్టి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అధికారులతోనేమో మీటింగ్లు పెట్టిస్తున్నారు, పార్టీ ప్రోగ్రాములు చేస్తున్నారు. మొన్న సవాతిలో కూడా సేమ్ అట్లనే చేస్తారు. సవాతిలో ఏం చేస్తారంటే, మా ఆదివాసీ అండి మేము, ఇక్కడ నేను ఆదివాసీ మహిళ, ఇక్కడ తప్పు ఎట్లా జరిగిందంటే, మొన్న రాయ్ సెంటర్ సర్మేడి సభ ఆదివాసీ సభ అనేసి ఇదే విశ్వప్రసాద్ సవాతికి వెళ్ళి మరి ఐటీడీఏ నుంచి అధికార పరంగా పెట్టి మరి అక్కడ ప్రోగ్రాం పెట్టించిన తర్వాత అక్కడ రాయ్ సెంటర్ సర్మేడి సభ అనేసి పెట్టిన తర్వాత అక్కడ ఆదివాసీ సమ్మేళన ఫ్లెక్సీ పెడితే, ఆ ఫ్లెక్సీలో స్టేజ్ పైన నా ఫోటో లేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది, సీతక్క ఫోటో ఉంది, నా ఫోటో లేదు. మేము కొన్ని ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడ చాలామంది మీటింగ్లో పోయినాం, కూర్చున్నసరికి అది సీతక్కనన్నది. మీరు అడగొచ్చు, సీతక్కనంది ఏమక్క మరి నీ ఫోటోలు పెట్టలేదు కదా వీళ్ళు అంటే, పోనీ అక్క ఫోటోల కోసం ఎందుకు గొడవ, మీరు వచ్చారు కదా మాకు సంతోషం, అదే సంతోషం, మీరు కూర్చోండక్క అన్నాం. ఆమెతో మాకు వెనకాల ఫోటో పెట్టకుండా కూడా మేము అవన్నీ కూడా భరించేసి మేము మరి ఆ ప్రోగ్రామ్స్ ఏమో అధికారులు పెడతారు, ఈయనేమో పార్టీ మీటింగ్ లాగా ఇది చేస్తున్నాడు. మంత్రి కూడా చెప్తుంది ప్రధానంగా అభివృద్ధి కోసమే పనిచేస్తాం, పార్టీలకు అతీతంగా పనిచేస్తామని నిన్న కాకినాడలో చెప్పింది, అంతకుముందు కూడా చెప్పింది, మీతో కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఈ మధ్య వైరం జరుగుతుంది, ఎందుకు ఇంత సీరియస్ స్టేజ్కి వచ్చేసింది? ఇదే చెప్తున్నాం కదా, ఇప్పుడు అధికారం లేని వాళ్ళు అనేది వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్స్ మేడం గారి చూసుకోవాలి, వాళ్ళ పార్టీ చూసుకోవాలి, మేము అద్దనట్లేదు. కానీ అధికార ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ నేను ఎమ్మెల్యే, ఏ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యే నేనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకైనా అందరికి కూడా ప్రజలందరికీ కూడా నేను ఎమ్మెల్యే. నన్ను ఇక్కడ కించపరచడం అని కరెక్ట్ కాదు. వీళ్ళు కించపరుస్తున్నారు కాబట్టి నేను నా మాటలు జారిన వాస్తవంగా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వాస్తవంగా మా నాన్నగారు నేర్పకూడలేదు. ఈ రోజు వరకు మీరు ఎక్కడ మాట్లాడలేదు వస్తారు తప్పకుండా, చాలా సాఫ్ట్ అండ్ అవును మాట్లాడే వ్యక్తి. అందరిది కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మేడం ఇటువంటి దాన్ని ఏ రోజు కూడా అనలే. కానీ ఈరోజు నిజంగా నాకు నిన్న కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, నేను నిజంగా ఏడ్చినాం. మేము మా ఆదివాసీ మహిళ మేము ఎమ్మెల్యే ఉంటే ఇవాళ మమ్మల్ని ఇంత చులకన చూస్తున్నారు, ఇంత అవమానపరుస్తున్నారు, మళ్ళీ ఆదివాసీ మంత్రిని తీసుకొచ్చి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. అంటే మాకు గొడవలు పెట్టిస్తున్నారు కదా, ఇప్పుడు మంత్రికి మాకు గొడవ పెట్టిస్తున్నారు. కానీ ఇక్కడ గొడవ పెట్టించేటోళ్ళు ఎవరు అనేది ఆ మంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి నేను అనేది.
ఇప్పుడు ఆ మంత్రి గారు ఎందుకు అర్థం చేసుకోవద్దు? లక్ష్మిని ఎట్లన్నా ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది, అది కూడా జరుగుతుంది, రావాలి, అది కూడా మీ మీద జరుగుతుందన్నది నిజమేనా? నిజమే జరుగుతుంది. కానీ మేము పోమని చెప్పామండి, స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే ఒక తండ్రిలాగా నాకు ఫస్ట్ 2014 అప్పుడు నాకు టికెట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు కానీ ఎమ్మెల్యేగా నేను సేవలు చేశాను. ప్రజలందరూ కూడా నాతో ఉన్నారు. ప్రజలు ఆ రోజు ఇక్కడ జిల్లా కేంద్రం కావచ్చు, ఇవాళ జోడేఘాట్ కావచ్చు, ఇవాళ ఇక్కడంతా అభివృద్ధి జరగడానికి కారణం ఆ రోజు 2014 అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు అంతమించి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి నేను ఎక్కడ ఒక చెరగని ముద్ర ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మహాయోధుడు మా కొమరం భీం జిల్లా ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం అండి. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మా ఆదివాసీ సమాజంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఎప్పుడు కూడా మా సమాజం తరపున, మా ఆదివాసీ సమాజం తరపున ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటా. కాబట్టి నేను పార్టీ మారను అని కూడా చెప్తుంటా వస్తున్నా. మొన్నటి కూడా చాలామంది నాకు పైరవి చేసినా కూడా ఒకటే చెప్పాను, నేను పార్టీ మారిస్తే అది తప్పండి, అది తప్పు, 100% తప్పు. నేను మా జంగుబాయి నేను తప్పు, అది మా జంగుబాయి మీద ఓటేసి చెప్తున్నా. అటువంటి పైసల విషయం కానీ ఇంకా ఏదైనా పదవుల విషయంలో కానీ ఏ విషయం కూడా నేను ఎవరితోని మాట్లాడలేదు. నాకు ఫోన్లు వచ్చిన వాస్తవం విషయం కానీ మాట్లాడదామండి మా పార్టీకి రండమ్మా అని వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా అడిగారు. కానీ నేను ఏ రోజు కూడా వస్తానని చెప్పలేదు. వాళ్ళు కూడా మళ్ళీ నన్ను మర్చిపోయారు. ఇక్కడికే కథం. కానీ నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడున్న వంటి సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రి కూడా వాళ్ళు అభివృద్ధి చేయాలి, మేము సహకరిస్తాం. కానీ ఇక్కడ మమ్మల్ని సీతక్కకు చాలా రోజుల నుంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు కూడా మీతో ఎమ్మెల్యే కొలిగ్గా ఉంది, మీరిద్దరు కూడా గతంలో కూడా సంబంధాలు. ఎందుకు ఆ సీతక్కకు మీకు మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకోసమని ఏమైనా మీరిద్దరు కూర్చుండే మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయలేదా? మేము ఎప్పుడు చేయలేదండి. ఆమె కూడా పాపం ఎప్పుడు కూడా మాతోని వాస్తవంగా చెప్పాలంటే సీతక్కది ఇక్కడ తప్పు లేదు. నేను సీత చెప్తున్నా ఏంటంటే సీతక్కకి ఇక్కడ మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇక్కడ మాకు తెలియకుండా నాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టి ఇవ్వడము, మమ్మల్ని కొట్టాటలు పెట్టి ఇవ్వడానికి చేస్తున్న వంటి ప్రయత్నము ఇక్కడ విశ్వప్రసాద్ని సామ్నాయక్ చేస్తున్నారు. దీన్ని తగ్గించే ప్రయత్నం, ఎస్కార్డ్ తీసేసి ఏజెన్సీ ప్రాంతాల్లో మీరు ఎక్కువగా తిరుగుతుంటారు, ప్రజలతో కనెక్టివిటీ అవుతుంటారు. అంటే ఒక మావోయిస్టులనే కాకుండా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాకుండా ఇప్పుడు ఎక్కడైనా నేను మావోయిస్ట్ లో ప్రభావిత ప్రాంతం అని కాదు. నేను ఎందుకంటే ఫస్ట్ చేసిందే నేను మారుమూల ప్రాంతాలలో నేను చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చాను. నేను నాకు ఎలాంటి మావోయిస్టులతో కానీ ఇంకా ఎలాంటి ఏమీ లేదు. కాకపోతే నేను ఇవాళ పోంగ ఎక్కడైనా జామ్ అవుతుంది, లేకుంటే ఏదో జరుగుతుంది, ఏదో సంఘటన జరగవచ్చు అటువంటివి. కాబట్టి ఇవాళ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎస్పీ గారికి చెప్పేసి ఎస్పీ గారు మీటింగ్ పెట్టి ఇగో కోవలక్ష్మి ఎమ్మెల్యే గారికి మీరు ఎస్కార్డ్ పోవద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? జిల్లా ఎస్పీ గారు చెప్పారు. మేము చేయలేదు. ఎందుకంటే డీజీపీకి నేరుగా అసెంబ్లీలో మీకు ఒక చెప్పాము ఆల్రెడీ. మేము అందరూ పోయినసారి అసెంబ్లీ నడిచేటప్పుడు మేము స్పీకర్కి అందరు కూడా చెప్పాం. అందరికంటే అందరు ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఎస్కార్డ్ లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎస్కార్డ్. మంత్రి గారికి వస్తే ఫుల్ ఎస్కార్డ్, చాలా ఎస్కార్డ్. ఏంటంటే అసలు ఆ జనాలు ఎక్కువ ఉంటారు కానీ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయమా చెప్పండి? మేము కూడా ప్రజలు గెలిచాం. కనీసం మేము పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, ముందు కొంచెం వెహికల్ ఉంటే వాళ్ళు ఎస్కార్డ్ ముందు ఉంటుంది, మా వెనక వాళ్ళ వెహికల్ వెనక మాది ఉంటుంది. ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు. అటువంటి ప్రమాదాలు మమ్మల్ని కాపాడుకోవడానికి కోసం, లేకపోతే మేము కలిసి విషయం సమస్య ఆల్రెడీ మేము ప్రయత్నం జరుగుతుంది, వెంటనే సమస్య పరిష్కరించాలని ఏమైనా ప్రయత్నం చేసి మేము అసెంబ్లీ నడిచేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు, హరీశ్రావు సార్ కానీ మా మొత్తం టీం అంతా కూడా, కేటీఆర్ సార్ కానీ అందరూ చెప్పాం, మా సమస్యలన్నీ కూడా చెప్పాం. మాకందరికీ చూడండి, మేము కూడా ఎమ్మెల్యేలము, ప్రతిపక్ష ఎమ్మెల్యేలము, మా ఎమ్మెల్యేలకు అందరికీ ఎస్కార్డ్ ఇవ్వండి, వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వండి, చట్టపరంగా పోయే నిధులంతా కూడా వాళ్ళకి ఇవ్వండి.
ఏంటి మేడం ఇప్పటిదాకా ఎమ్మెల్యే దగ్గర కనీసం ఏ నిధులు లేవు ఏం నిధులు లేవు, ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది? వివక్ష అండి. మీరేమన్నా అడిగే ప్రయత్నం ఇప్పుడు చేశారా? ఒకటే ఇదే సీతక్కని మీరు అడగచ్చు కదా, మీ ములుగులో మెడికల్ కాలేజ్ వచ్చింది, అదే విధంగా మీకు అప్పుడు నిధులు ఇవ్వలేదా అని నేరుగా అడిగే ప్రయత్నం ఏమైనా చేసినా? మేము అడగవలసిన అవసరం ఏముంది? ఆమెకు తెలుసు కదా, ఆమె ఒక ప్రతిపక్షంలో ఆ రోజు 10 సంవత్సరాలుగా మా బీఆర్ఎస్ పార్టీలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్షంగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమె కేటీఆర్ సార్ ఏం అడిగితే ఆమెకి ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ సార్ ఆమె ఏం అడిగితే అక్కడ ఇచ్చారు, అభివృద్ధి జరిగింది. మరి ఇక్కడ కూడా కోవలక్ష్మికి అదే సహకరించవచ్చు కదా మన సీతక్క గారు. మేము సీతక్క గారిని మేము అడుగుతున్నాం ఏంటి, ఇది మారుమూల ప్రాంతం అక్క, ఇది మీరు డెవలప్మెంట్ చేయండి, మీకు ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వడం కూడా మాకు సంతోషం, మీరు అభివృద్ధి చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఇట్లా ఆ మధ్యవర్తులు ప్రోటోకాల్ లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళకు అసలు అధికార పరంగా వాళ్ళకి ప్రోటోకాల్ లేని వాళ్ళకి మా దగ్గర వాళ్ళని అన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయించేసి ఆమె ప్రోగ్రామ్స్ రావడం అనేది కరెక్ట్ కాదు. నేను ఇదే పరిస్థితి ఇదే విధంగా ఉంటే, అంటే ప్రోటోకాల్ విషయంలో ఇదే పరిస్థితి ఉంటే, అధికారిక ప్రోగ్రాంలలో పార్టీ పరంగా ఇది చేస్తే ఏం చేయబోతుంది రానున్న రోజుల్లో కోవలక్ష్మి? ఇప్పుడు చేసాం కదా, ఈరోజు చేసాము. మా వాళ్ళందరూ పాపం మా అందరు వచ్చారు, మా కార్యకర్తలు నాయకులు మా అందరూ వచ్చారు. మేము పోయినాం సామరస్యంగానే, ఒక నల్ల బ్యాడ్జీలు పెట్టాము. పోయి మెమోరాండం ఇస్తామంటే ఆ గ్రీవెన్స్ డే ఉంది కాబట్టి నేను బయటికి రాను అని కలెక్టర్ గారు చెప్పారు. చెప్పేసి సరే మంచిది తీసుకొని పోండి సార్, అదేమంటే ఒక 5గురు రప్పంటే మేము 5గురు పోతే ఎట్లా, చాలామంది ఉన్నామని తీసుకోలేదు. మేము బయట వచ్చేసి ఒక గేట్లో 1 గంట సేపు కూర్చున్న తర్వాత జేసీ గారిని పంపించారు. ఆ మెమోరాండం చేసి ఇచ్చి వచ్చినాం. అక్కడ అన్ని స్పష్టంగా అన్ని ఫొటోస్ పెట్టాం. కానీ ప్రోటోకాల్ పరంగా చట్టపరంగా మేము ఎన్నుకున్నాము, మమ్మల్ని గౌరవించాలి, సీతక్క కూడా గౌరవించాలి. కానీ ఇంత చిల్లర పనులు ఆ నాయకులు చేస్తూ ఉంటే మరి ఆ మేడం కూడా స్పందించాలి. కానీ ఇటువంటివి చేస్తే మాత్రం రాను గివేలోళ్ళు జరుగుతాయి. ఏముంటాయి చెప్పండి, వాళ్ళకి గౌరవం ఉండదు. ఇప్పుడు ఉంటుందా చెప్పండి, ఇట్లా లొల్లీలు అయితే అవుతుందా? ఎప్పుడు కావు కదా. ఇప్పుడు మీరే అడిగారు, ఎప్పుడు కూడా మీకు కోపం రాదు మేడం, మరి ఎందుకు కోపం వచ్చిందంటే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా కించపరుస్తున్నారు. ఎట్లా చెప్పండి? నిన్న ఒక ఆయనని అక్కడ ఏం చేసిండ్రు, ఆయన ఒక పిల్లగాడి పాపం అంటే జై తెలంగాణ జై కోవలక్ష్మి అంటే నేను తొక్కుతారా నిన్ను తొక్కుతా లంజగొడక అని తిట్టిండు. అట్లా కార్యకర్తలు తిట్టచ్చా? వాళ్ళు ఉల్టా తిరిగి ఈయనంటే ఎట్లా? ఈయన కూడా ఆ మాట ఆ వార్డ్ అంటే ఎట్లా ఈయన చెప్పండి? ఒక సంస్కారం ఉండాలి కొంచెమన్నా. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మేము ఏ రోజు ఆయనను గౌరవించలేదు. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు చేసుకొని తిరగని చేయని మేము అద్దన్నమా? మేము అనలే కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మా పని మేము చేస్తాం. కాకపోతే అధికార పరంగా కూడా ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్ విషయంలో కావచ్చు, ఇవాళ ఇక్కడ ఏమన్నా ఇనాగ్రేషన్స్ మంత్రి గారు ఇవి ఉన్నాయట, నేను వస్తున్నా అని కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు నాతోని చర్చించి మేము ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం, మేము ఆహ్వానిస్తాం, మేము బరోబర్ ఆహ్వానిస్తాం. కానీ ఆమె కూడా ఈ పార్టీ నాయకులు చెప్పేసి ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ ఏర్పాటు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. యూ. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటించవలసి ఉంటుంది. మీకు తెలుసు ఈరోజు ఏం జరిగిందో అటు మర్యాద కూడా ఉండని పరిస్థితి ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీ ప్రోగ్రామ్ ఉంటే చేసుకోవాలి, కానీ అధికారికంగా వాడుకుంటే సహించేది లేదు. నా ఎస్కార్ట్ తీసేశారు. ప్రధానంగా ప్రోటోకాల్ విషయంతో పాటు నిధులకు సంబంధించి కూడా ఏ సమాచారం ఇవ్వట్లేదు. అధికారులు కూడా అధికారుల దగ్గర నుంచి కూడా ఒక స్పష్టత రాకుండా పూర్తి ప్రయత్నం జరుగుతుంది. నన్ను కించపరిచే ప్రయత్నం జరుగుతుంది. ఆదివాసీ మహిళను కనీసం లెక్క చేసే పరిస్థితి ఉండలేదు. సీతక్క ప్రవర్తన మార్చుకుంటూ పాటు ఎవరైతే మీకు మిస్యూజ్ చేస్తున్నారో అది కూడా తెలుసుకొని వాస్తవం తెలుసుకోవాలి. ఈ జిల్లా వెనుకబడింది, అభివృద్ధి చేయడానికి మేము సహకరిస్తాం. కోవలక్ష్మి ఎప్పుడు కూడా ఈ జిల్లా కోసం అహర్నిశలు కృషి చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం సీతక్కకు కూడా తెలుసు. వెంటనే సీతక్క దీనిపై స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.